పబ్లిక్ నిన్న మా ముసలోడు పానం మంచిగా లేదని కొలువుకు గుండుసున్న పెట్టిండు. మరి ఇయ్యాలనన్న వార్త తీసుకొస్తాడో లేకుంటే మూలకు మంచం వేసి మూలుకుంటానే కూర్చున్నాడో ఒకరైతే అరుచుకునొద్దాం పాండ్రి. ఓ తాత ఏడున్నవే? ఏం జరిగింది, ఏం జరుగుతుంది, అసలు ఏం జరగబోతుంది అనేది ఇవాళ నాకు తెలియాలి. లేకుంటేంది వెనుకటేవాడు కదా కొండంత రాగం తీసి అలక తక్కువ పాట వాడినట్టున్నది ఈ కథ చూస్తాంటే. ఇవాళ ఎత్తనన్నా చేసి నేను పోయి అరుచుకొని వస్తా కదా. అగో ఏడికే తాత, నేనే పోతా వాళ్ళనే అరుచుకుంటా అని ఏడుకో బయలులో. ఇంతకు ఎవరిని అడుగుదామని పోతున్నావు, ఏం అడుగుదామని పోతున్నావు నువ్వు? అరే వచ్చిన బుజ్జి, ఇగో నిన్ను ఒక ముచ్చట అడుగుతా, నాకు జరంత మంచిగా చెప్పు. ఈ వారం 10 దినాల సంది వాళ్ళ ముచ్చట చూపించలే, ఆయన పేరేందో ఉంటుంది సైన్మ వీరు అల్లు అర్జున్ సార్ ముచ్చట టీవీలల్లో ఇరాము లేకుండా చూపించారు కదా. ఇప్పుడు ఆయన పంచాది ఆయన ముచ్చట ఏమైంది నాకు జర అర్థమయ్యేటట్టు మంచిగా చెప్పు. చెప్పేదేమున్నదే, సినిమాలు పోయిన్లు మాట్లాడిన్లు వచ్చిన్లు అంతే, దాంట్లో చెప్పేదేమున్నది? హరిత నువ్వు కూడా సైన్మాలలో డైలాగులు చెప్పినట్టే చెప్పబడితేవేమే. కార్లు ఎక్కిళ్ళు పోయిన్లు కూర్చున్నారు మాట్లాడిళ్ళు వచ్చిర్రు అని చెప్తాను. ఇంతకాడ ఏం జరిగిందనేది చెప్పవా ముచ్చట? చెప్పేదేమున్నదే, దిల్ రాజు సార్ బయటకు వచ్చినాక చెప్పే ముఖ్యమంత్రి రేవంత్ సారు వాళ్లకు ఓ పెద్ద ఛాలెంజ్ ఇచ్చిండట. అగో పెద్ద ఛాలెంజ్ అంటే ఏడు, అది కూడా చెప్పరాదు, మేము కూడా తెలుసుకుంటాం. హాలీవుడ్ వాళ్ళు కూడా హైదరాబాద్కి వచ్చి సినిమాలు తీయాలి అంటే ఏం చెయ్యాలో చెప్పండి అన్నాడట రేవంత్ అన్న. అగ్గో గదాని గురించే సినిమాలంతా ఆలోచనలు ఎత్తున్నారట. ఇక మన కాడి మొగోళ్ళు బయటి దేశాలలో పోయి సైన్మాలు తీసుడు తక్కువ అవుతుందని ఇక బయటి దేశాల మొగోళ్ళు వచ్చి మన హైదరాబాద్లో సైన్మాలు చేయాలని పెద్ద ఛాలెంజ్ పెట్టిండట వీళ్ళకు. అంటే బయటి దేశాల సైన్మా వీరోళ్ళు వచ్చి ఇక్కడ సైన్మాలు చేస్తే దాంట్లో కూడా ఎవడన్నా జీవించేది ఉంటే వాళ్ళను కూడా జైల్లోకి నూకితే ఇక బయటి దేశాల కూడా మన వార్తలు చెప్పుకోవాలని ఇట్లా ఆలోచనలు చేస్తాడు. ఏంది మన ముఖ్యమంత్రి రేవంత్ సారు. ఏమో ఈ దిల్లం రాజు సార్ ముచ్చటింటే గదే ఆలోచన చేసినట్టు అనిపిస్తుంది. మరి మోక చూస్తా అంటే లోపట ఏం జరిగిందనేది మనకేం తెలుస్తుంది? వాళ్ళు వచ్చి మైకుల ముంగట ఏం చెప్పిందో నేను నీకు గదే చెప్పిన అంతే. సరే ఆ పెద్ద ఛాలెంజ్ ముచ్చట అటు ఉంచు కానీ ఇప్పుడు అల్లు అర్జున్ సార్ జైలు ముచ్చట ఏమైంది? ఇప్పటికైనా సర్కారు సలబడ్డట్టేనా, ఆయన మీద కోపం తక్కువ అయినట్టేనా, లేకుంటే ఇంకా రాజకీయ విత్తనం నడుతుంటదంటావా? గా ముచ్చట గురించి అయితే వాళ్ళు ఏం మాట్లాడినట్టే కొడుతున్నదే. అగ్గరు అసలు కథే కాదు పిల్ల. ఆ ముచ్చట మీద ముఖ్యమంత్రి రేవంత్ సార్ తోటి కలిసి మాట్లాడేటందుకే సైన్మా పెద్దలందరూ కలిసి పోయిర్రు అని బయట జనాలందరూ ముచ్చట్లు పెట్టుకుంటారు. అట్లనే సైన్మా టికెట్ల రేట్ల మీద కూడా మాట్లాడేటందుకే పోయిరని అనుకుంటారు. నువ్వేమో గట్లాంటివేమే? సినిమా టికెట్ల రేట్లు బెనిఫిట్ షోల ముచ్చట అనేది చాలా చిన్న ముచ్చట నాటనే తాత, దాని గురించే మాట్లాడకుండ్రి అని దిల్ రాజు సార్ చెప్పిండు. ఇప్పుడు వాళ్ళకున్నది ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఓ పెద్ద ఛాలెంజ్ ఇచ్చిండు కదా, అవు గదాని గురించే. రిత సర్కారు గద్దెనెక్కి సంవత్సరం దాచింది, ఇన్నొద్దుల సంధి లేని ఈ పెద్ద ఛాలెంజ్ ముచ్చట ఇప్పుడే ఎందుకు యాదికి వచ్చిందో మన ముఖ్యమంత్రి రేవంత్ సార్కు. ఎట్లయితే మొత్తానికైతే మన రేవంత్ సార్ పంతం నెగ్గించుకున్నాడు పో. ఏంది పంతం నెగ్గిండా? కదెట్లనే? ఎట్లనే అంటే అప్పట్లో అదేందో సస్కెస్మిత్లా అల్లు అర్జున్ సార్ మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ పేరు మర్చిపోయినందుకు ఆయనని జైల్లోకి నూకిండు ముఖ్యమంత్రి సార్ అని మంది అందరు అనుకోబట్టిరా. ఇక అట్లనే సర్కారు గద్దెనెక్కి ఏడాది దాటినా కూడా ఇప్పటి వరకు ఏ సైన్మోళ్ళు కూడా ముఖ్యమంత్రి సార్ను కలిసింది లేదా, ఆయన చేతిలో పూల బొక్కెన పెట్టింది లేదా. అందుకే కొడుక మీరు ఇంత పని చేస్తారా అని ఇగో ఇటువంటి కథలు చేసే వాళ్ళందరినీ సార్ దగ్గరికి రప్పించుకున్నాడు అని మంది అందరూ అనుకుంటానులే తల్లి. నాకేమరక నేను ఆ ముచ్చట నీకు చెప్తాను గంట. ఏమో నువ్వు అన్నట్టు మందందరు అనుకుంటా అనుకోవచ్చు కానీ గది కూడా నిజమని చెప్పలేమే తాత. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఆలోచన కూడా కరెక్టే కదా. మన సినిమాలు హాలీవుడ్లో రిలీజ్ అవ్వడే కాదు, హాలీవుడ్ వాళ్ళు కూడా మన కాడికి వచ్చి సినిమాలు తీసేటట్టు చేయాలి. నోరు మాట్లాడుతుంటే నొసలు ఎక్కిరిస్తా ఉంటుందట. నిన్న మొన్నటి దాకా అల్లు అర్జున్ సార్ వెంటనే దేశం అంతటా మారు మోగింది టీవీలల్లో. ఇక ఆ ముచ్చట చూసిన హాలీవుడ్ వాళ్ళు బాలీవుడ్ వాళ్ళు వచ్చి మన కాడ సైన్మాలు తీస్తారా? ఏహే నువ్వు అన్నిటికీ వంకలు పెడతావు ముసలాడా. సంధ్య టాకీస్ పంచాయతీలో తప్పేవాళ్ళది పొరపాటు ఏడ జరిగిందనేది పోలీసార్లు కోర్టు తేలుతుంది కదా, నువ్వెందుకు అంతగానం చింపుకుంటున్నావు చెప్పు? సరే సరే మన పంచాయతీ పక్కకు పెట్టు కానీ ఇప్పుడు సంక్రాంతి పండుగకు విడుదల కావాల్సిన సైన్మాలకు స్పెషల్ షోలకు అట్లా టికెట్ రేట్లు పెంచుకునేందుకు పర్మిషన్ ఇచ్చిందా లేదా సర్కార్? గా ముచ్చట చెప్పు ముందు. గది హనుమంతుని పెళ్లి సాత్రం లెక్కనే అయింది. గా ముచ్చటకు సర్కారు ఏమన్నదనేది ఎవ్వరు చెప్తేనే లేరు. అంటే సర్కారు దానికి ఒప్పుకోలేదన్నట్టే కదా.
అప్పటి ముఖ్యమంత్రి జగనాల్ సారు మంకుపట్టు బట్టి సైన్మోళ్ళందరినీ దగ్గరికి రప్పించుకున్నాడు. ఇప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ సారు మంకుపట్టు బట్టి సైన్మోళ్ళందరినీ దగ్గరికి రప్పించుకున్నాడు. ఎత్తున్నదో చూడు కథ. మరి కొసాకరికి కథ ఏమవుతుందో ఎట్లా జరుగుతుందో చూడాలి మరి. జరిగేది ఏమున్నదే, ఎప్పటి లెక్కనే వాళ్ళు సినిమాలు తీసుకుంటారు, మనం టికెట్లు కొనుక్కొని సినిమాలు చూస్తాం అంతే. అందరు ముచ్చటేమో కానీ ఈ మీటింగ్కు మన హీరో నాగార్జున సార్ వచ్చిండు చూడు, అగో గది విచిత్రమైన ముచ్చట. సర్కారు ఆయన ఫంక్షన్ హాల్ గూడగొచ్చినా కూడా వాళ్ళ ఇంటిలను వాళ్ళొగలు వీళ్ళొగలు మాటలన్నా కూడా అవి మనసులో పెట్టుకోకుండా ఆ మీటింగ్కి వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ సార్కు సాల్వా కప్పి పూల బొక్కెల చేతిలో పెట్టి శుభాచంతలు చెప్పిండు చూడు, అగో గది చాలా గ్రేట్ అనిపిస్తుంది నాకు. నాగార్జున సారు నాకు మంచిగా నచ్చిండు. చెప్పు అంటే గిసంటి పొద్దెల్లా చెప్తావు కానీ నువ్వైతే ఇంటికి వచ్చారా, గమ్ముసలేదో పని చెప్పిందట కదా, పోయి అయిపో. మాగపోతా కాంతి అందరు నాకు పనులు చెప్పేటోళ్ళే మీ నోలమ్మ అనుకోండి. కానీ సైన్మా పెద్దలు అని అంటే ఆ సైన్మా సంఘం పెద్ద మనిషి మా ఇష్ణు తమ్ముడు రాలే, చిరంజీవి సార్ రాలే, మా బాలన్న రాలే, అట్లనే బాహుబలి రాలే, ఆ బాహుబలి సైన్మా తీసిన మా రాయమౌళి కూడా రాలే. అంటే ఈ లెక్కం పెడి చూస్తే సైన్మోల నడుమ కూడా చక్కగా పొసుకుతలేదు ఉన్నట్టున్నది. అంటే శిరోదారి బయటల్లా ఏంది, వాళ్ళు కూడా ఒక పొట్ట మీద లేనట్టే కొడతాంది మోక చూస్తా అంటే అయితే. దా బాగా చెప్తావు గిసంటి ముచ్చట్లు నీకే తెలిసినట్టు కానీ. ఇక పో ఇంటికి. చూసిండ్రా అనుల్లా, సినిమాలు సీఎం రేవంత్ అన్న కలిసిన ముచ్చట మీదనే అందరూ మాట్లాడుకుంటున్నారట. మరి ఈ మీటింగ్తోనన్నా అల్లు అర్జున్ అన్న పంచాయతీకి శుభం కారటు పడ్డట్టేనో లేకపోతే ఏం జరుగుతుందో చూడాలే మరి.